ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలం పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. సుప్రపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు 33వ డివిజన్ సత్యనారాయణపురం జేఎస్ రాజు రోడ్డు గాయత్రి కళ్యాణ మండపం ఎదురుగా పరిసర వీధులలో ఈ సందర్భంగా స్థానిక నాయకులు అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వాటి యొక్క పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తమ పరిపాలనపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఐటీడీపీ యాప్ ద్వారా నమోదు చేసి వాటిని తక్షణమే పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలు ప్రభుత్వ పరిపాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛను 4,000కు పెంచినట్లుగా తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేస్తున్నామని చెప్పారు. అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారన్న విషయం వారు గుర్తు చేశారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ వృత్తి వంటి పథకాలను అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బొండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వి ఆనంద సూర్య మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సాగిస్తున్న టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం జనరంజకంగా పాలన సాగిస్తుందని చెప్పారు. డివిజన్ ఇన్ఛార్జ్ గార్లపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ డివిజన్లో నిర్వహిస్తున్న సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమం పురస్కరించుకుని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని ఆయా సమస్యలను ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వారు వివరించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో మరి మేము శాసనసభ్యులుగా సంవత్సరం కాలంలో ఏం పని చేశాం, ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రజల అభిప్రాయం, ప్రజల సూచనలు, ప్రజల కంప్లైంట్లు తీసుకోవడానికి డోర్ టు డోర్ పాదయాత్రలు చేస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 267 పోలింగ్ బూతుల పరిధిలో 2,80,000 ఓటర్లని కలవటానికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళకి వస్తున్నాయా, అందులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది మాట్లాడుతున్నాం. అందరూ కూడా సంతోషంగా చాలా పారదర్శకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, అన్నీ కూడా మాకు వస్తున్నాయని చెప్పడం సంతోషం. ఎందుకంటే అధికారంలో లేకముందు మేము చెప్పాం, మేము అధికారంలోకి వచ్చినాక 3,000 పింఛను 4,000 చేస్తామని. వచ్చిన అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే 3,000 పింఛను 4,000 చేసి వాళ్ళకి అందించాం. వికలాంగులకి 3,000ది 6,000 చేసాం. ఈ డయాలసిస్ ఈ పేషెంట్లకి 10,000, ఇంకా తలసీమియా లాంటి వాళ్ళకి 15,000 కూడా పింఛన్లు అందిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మహిళలకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, దాన్ని నెరవేర్చాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. తల్లికి వందనం పేరు మీద ఇవాళ 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000 రూపాయలు ఇవాళ వాళ్ళ బ్యాంక్ ఖాతాలు వేయటం వల్ల తల్లులందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆగస్టు 15వ తారీఖు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, అట్లాగే శ్రీనిధి అయితే ఏదైతే ప్రతి మహిళకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి 18,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేస్తాం, దానికి కూడా త్వరలోనే వేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు త్వరలో మొదలు పెడతాం. ఇచ్చిన ప్రతి హామీ గుర్తుంది. ఈ సంవత్సర కాలంలో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో 240 కోట్ల రూపాయల పనులు, రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాల్సు, అలాగే ప్రైమరీ హెల్త్ కేరు అన్నీ కూడా చేయటం జరిగింది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం సమస్యలు లేని నియోజకవర్గం తీర్చిదిద్దిన లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం. ఈరోజు సత్యనారాయణపురం 33వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు నాళం కోటేశ్వరరావు, డివిజన్ ఇన్ఛార్జి విజయ్ కుమారు, క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్ములపేంట శ్రీనివాసరావు, అలాగే మా బ్రాహ్మణ సంఘం మాజీ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి సోదరులు ఆనంద్ సూర్య, ఇంకా డివిజన్ పెద్దలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఇంటింటికి కూడా ప్రతి బూత్కు తిరిగి అభిప్రాయ సేకరణ చేసాం. అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం పని చేస్తుంది, ఇది మంచి ప్రభుత్వం, పనిచేసే ప్రభుత్వం. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఒక భగవద్గీతగా చూస్తూ ఆ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈ సంవత్సర కాలంలో మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. అలాగే శ్రీనిధి అనేటువంటిది కూడా త్వరలో 19,000 రూపాయలు ఈ మహిళలకు ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నారు. ఈ యొక్క
267 బూతుల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అందరినీ కూడా ఎమ్మెల్యే గారు, బూత్ ఇన్ఛార్జీలు, మళ్ళా అట్లాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ కలిసి ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాన్ని తొలి అడుగు సుపరిపాలన అనే పేరుతోటి ఈ నెల రోజులుగా నిన్నటి నుంచి మొదలయ్యి మళ్ళా ఆగస్టు 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్లో మన శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి నేతృత్వంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతంగా ఈరోజు డివిజన్లో సత్యనాపంలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గత సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేసిన పనులను చెప్పుకోవడానికి ప్రతి ఇంటి గడప వద్దకు వచ్చి వారికి ఏ పథకాలు అందాయి, అందకపోతే ఏ పథకం అందట్లేదు, దానికి వాళ్ళు అర్హులా అని రాసుకొని మళ్ళా దాన్ని పై అధికారులకు పంపించడం జరుగుతోంది. ఈ యొక్క ప్రక్రియలో భాగంగా తెలుగుదేశం పార్టీ వినూత్నంగా కొత్తగా టెక్నాలజీని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని వాళ్ళ డోర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తీసుకొని అందులోనే ఆ యొక్క యాప్లో దాన్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తే డైరెక్ట్గా అది శాసనసభ్యుల వారి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం వరకు చేరవేసే నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ విధంగా తెలియజేస్తూ ఇటువంటి టెక్నాలజీని చేపట్టిన ప్రజలకు చేరవేసిన లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరింత కొత్త పథకాలను ప్రజలకు అందిస్తుందని, ప్రజలకు అందరికీ కూడా సుభిక్షంగా ఉండేట్టు తయారు చేస్తుందని, రాష్ట్రంలో వచ్చే 5 ఏళ్లలో రాజధాని నిర్మాణం వేగవంతమై పోలవరం పూర్తయి ఆంధ్రదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా అమరావతి అంటే గర్వించదగ్గ స్థాయిలో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.